రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త లీలారాణి. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, ఆయిల్ సాగుకు చేళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నీరు ఎక్కువగా ఉంటే మొక్క వేరు మురిగిపోతుందన్నారు. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో పంటలు ఎత్తుమడులో సాగు చేయాలంటున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లీలారాణితో నరేష్ ఫేస్ టు ఫేస్. గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలకు సంబంధించి రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనతోటి మాట్లాడడానికి ప్రొఫెసర్ జయశంకర్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లీలారాణి గారు మనతో ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ లోపల కాటన్ అనేటటువంటిది ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే ఆ రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో? అంటే యాక్చువల్గా ఏంటంటే మన రాష్ట్రంలో వరి, తర్వాత ఎక్కువగా కాటన్ ఉంటుంది. అదేవిధంగా తర్వాత మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, కొద్ది మోతాదులో అపరాలంటే మినుము, పెసర, అదేవిధంగా మనకి ఆయిల్ సీడ్స్ అంటే మనకి నూనె గింజ పంటలు వచ్చినప్పటికైతే కనుక మనకి వేరుశనగ, ఆముదం లాంటి పంటలు ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే అధికంగా సాగు చేయాలో చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా కాటన్ అనమాట. మనకి అంటే కాటన్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏ దశలో ఉందంటే దగ్గరగా మొదటి అంటే పూత దశలో ఉంది. సో రైతులు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు భూమిలోంచి అధికంగా ఉన్న రెండింటిని బయటకు తీసివేయాలి. అంటే నల్ల భూములు అయితే ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్నట్లయితే కనుక అది ఏంటంటే 2 రకాలుగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఏంటంటే వేరు కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది. లేదంటే కనుక ఒక్కొక్కసారి ఏంటంటే వడలు తెగులంటే అదేమీ తెగులు కాదు, మొక్కలు వడబడిపోతాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా రైతులు ఏంటంటే వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి అధికంగా ఉన్న నీటిని బయటకు తీసివేయాలి. ఫస్ట్ తీసివేసిన తర్వాత ఏంటంటే ఒకవేళ వాళ్ళు అంటే మొక్క వడిలిపోయి ఉన్నట్లయితే కనుక కాపర్ ఆక్సిక్లేర్ అంటే ఒక 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి ఎక్కడైతే కనుక వేరుకుళ్ళు ఉండి మొక్కలు చనిపోయా ఆ మొక్కల చుట్టూ కనుక పోసుకున్నట్లయితే కనుక మిగతా మొక్కలకి ఆశించకుండా ఉంటుంది. అదేవిధంగా వడలు తెగులు ఉన్నట్లయితే కనుక ఏంటంటే మనకేంటంటే తాత్కాలికంగా పోషకాలను తీసుకోలేదు మొక్క. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేయాలంటే మనం పాలిఫీడ్ అంటే 319 కానీ లేదంటే కనుక మల్టీకే లేదా ఒక 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ మొక్కలు రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే 45 రోజుల దశలో ఉంటుంది కాబట్టి ప్రతి పంట రైతులు ఏంటంటే 2 రకాల అంటే వాళ్ళు 4 సార్లు పైపాటి ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజుల దశలో. సో ఇప్పుడు వర్షాలు తగ్గిపోగానే వాళ్ళు ఏంటంటే 40 రోజుల వయసులో అంటే 20 రోజుల వయసులో ఉన్నా 40 రోజుల వయసులో ఉన్నా కూడా పైపాటుగా నత్రజని మరియు పొటాషియం ఎరువులను అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా రైతులు ఇటువంటి వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు మొక్కలు పాడు కాకుండా ఉండాలి అంటే వేసుకునేటప్పుడే బోధులు కాలువల పద్ధతిలో వేసుకున్నట్లయితే కనుక సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రైతులు వేసుకోకపోతే కనుక 45 రోజుల తర్వాత అంతర్కృషి చేస్తారు వాళ్ళు, చివరి అంతర్కృషి. ఆ అంతర్కృషి చేసిన తర్వాత ఏంటంటే రైతులు ఒక గొడ్డుచాలు వేసుకోవాలి. అంటే గొడ్డుచాలు అంటే ఏంటంటే మన మామూలు మొక్కి నాగలతో ఒక వరుసకి వరుస మధ్య కానీ ఒక 2-3 వరుసలకి మధ్యలో కానీ ఒక గొడ్డుచాలు వేసుకున్నట్లయితే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనకి ప్రధానంగా ప్రత్తి అనేది వర్షాధారంగా సాగు చేస్తున్నారు. కాబట్టి ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత కాలంలో వచ్చే వర్షాలు ఆ కాలంలో నిల్వ ఉంటుంది కాబట్టి పంటకి ఎక్కువ రోజులు తేమ లభ్యమవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా బెట్ట వచ్చినా కూడా పంట తట్టుకొని నిలబడుతుంది అన్నమాట. కూరగాయల సాగుకు సంబంధించి కానివ్వండి, ఆకుకూరలకు సంబంధించినటువంటి కానీ ఈ వర్షాల వల్ల చాలా తొందర ఎఫెక్ట్ అయ్యేటటువంటి మెయిన్గా ఆకుకూరలు అవుతాయి. అట్లాంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆకుకూరలు కూడా సేమ్ అండి. ఆకుకూరలు ఏంటంటే మనం సాధారణంగా 20-25 రోజులకి కోసేస్తారు. సో ఇప్పుడు రైతులు ఏంటంటే ఎత్తుమడుల మీద వేసుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది ఖచ్చితంగా. ఆకుకూరలు కూడా ఎత్తుమడుల మీద వేసుకుంటే ఆ నీళ్ళు ఏంటంటే కాల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి దీనికి ఇంకా ప్రత్యేకంగా ఇప్పుడంటే మనం ఏం చేయాల్సి ఉండదు, పోతుంది. ఎట్లాగ మామూలుగా సాధారణంగా వేసుకుంటే అది ఎక్కువ నీళ్ళు ఉందంటే మునిగిపోతుంది, అది పాడైపోతుంది. అలాగని ఈ సమస్య రాకుండా ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి కనుక ఈ ప్రాంతంలో తరచుగా వస్తుంది, మాకు ఇబ్బంది ఉందన్నప్పుడు వాళ్ళు అంటే విత్తుకునేటప్పుడే ఎత్తుమడుల మీద విత్తుకున్నట్లయితే కనుక పంటను కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు సాధారణంగా రైతులు నార్మల్ వేసుకుంటారు ఇవి అంటే టమాటా కానీ, వంగ కానీ, మిరప కానీ. సో వాటిలో కూడా ఏంటంటే ఈ వర్షాలకి నారుకుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే నారుకుళ్ళు కనిపిస్తుందో రైతులు 1 గ్రాము నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని కలుపుకొని మొక్కల మొదలు చుట్టూ తడిచేలాగా పోసుకొని 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసిన అంటే మొక్కలు మొదలు చుట్టూ తడిపినట్లయితే కనుక అవి మొక్కలు చనిపోకుండా
ఉండడానికి అవకాశం ఉంటుంది. రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సైంటిస్టులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.